నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. చేసుకుంటుందా? మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని, దేవుని కృపలో అనుక్షణం వర్ధిల్లాలని నిత్యం దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఈ ఆదివారం, గత ఆదివారం నేను మధ్య లేకపోయి ఉండొచ్చు, కొన్ని అవన్నీ చెప్పుకోను. కానీ అయితే ఒకటి, క్రైస్తవుని జీవితంలో కష్టాలు అనేవి చుట్టాలు లాంటివి. అవి వస్తూ ఉంటాయి. మన కష్టంలో ఉన్నామని చెప్పి మన ఇంటికి వచ్చిన చుట్టాన్ని అగౌరవపరచం కదా, ముఖం మీద ఎట్లా మాట్లాడతామా? ఎంత కష్టంలో వచ్చి ఎంత భక్తిలో ఉన్న జీవితంలో కష్టం వస్తే దాన్ని సంతోషంగా స్వీకరించడం, అది కేవలం క్రైస్తవుడికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. కనుక గత వారంలో కూడా చాలా బలహీనతలో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. చాలా బాధపడ్డాను. దేవుని సన్నిధికి దూరంగా నేను ఎప్పుడు కూడా ఉండటానికి నా ప్రాణం ఒప్పుకోదు. ఎంత పరిస్థితి అయినా సరే, అది ఎంత సిచ్యువేషన్ అయినా సరే, నేను ఆయన సన్నిధిలో గడపాలనేది నా యొక్క దృఢమైన తీర్మానం. ఆ బలహీనతలకు కూడా జీవితంలోనికి రావటానికి కూడా అది కూడా మేలుకరమే. ఎందుకంటే ఒక భక్తుడు ఈ రీతిగా అంటాడు, శ్రమలను చేయుట నాకు మేలాయి. మన జీవితంలో కొన్ని శ్రమలు రావాలి. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడే దాని వెనక ఉండే మేలులు వస్తాయి. ఒక విత్తనం, భూమిలో విత్తనము అది చీల్చబడితేనే ఫలం బయటకు వస్తున్నట్లుగా మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని శ్రమలు గుండా మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాలను, నీ కొరకై నా కొరకై దేవుడు సిద్ధపరిచిన ప్రతి మేలు మనం పొందుకోవటానికి సమయం ఆసన్నమైనదని మనం సంతోషించాలి. అందుకని శ్రమ యందు సంతోషిస్తూ
కష్టంలో నిరీక్షణ కలిగి ప్రభు కొరకు మనం కనిపెట్టుకున్న వారిని దేవుడు ఎప్పటికీ కూడా చేయి విడిచిపెట్టాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మన మధ్య ఉన్నది. ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చాలా శ్రద్ధగా వినాలి. రైట్? మనందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చాలా నిశ్శబ్దంగా మన ప్రార్థన వింటాడా లేదా? మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మధ్య మధ్యలో జోక్యం చేసుకొని అట్లా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఎప్పుడైనా మిమ్మల్ని అభ్యంతరపరిచాడా? ఎప్పుడైనా చెప్పాడా? నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు నేను ఎప్పుడు కూడా అభ్యంతరపరచడు. చెప్పండి, మీ ముఖాలు చూస్తుంటే ఏదో దేవుడు ఏదో రాత్రి ఏదో ప్రార్థనలో వచ్చి నువ్వు అటు చేయొద్దని చెప్పినట్టుగా నా సైజ్ వస్తున్నాడు. ఏమన్నా అలాంటివి ఉన్నాయా? ఉన్నాయక్క? లేవు కదక్క? మనం దేవుడికి ఇష్టం లేని అడుగుతున్నా కూడా దేవుడు సైలెంట్గానే ఉంటాడు. అది ఆయన గొప్పతనం. అది అంతే. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ఇష్టం లేని బోలుడు అడుగుతాం. ఒక విషయం చెప్పనా, దేవుడి దగ్గర మనం ఎక్కువ అడిగేది సగం ఆయనకి ఇష్టం లేని మనం అడుగుతాం. అయినా కానీ దేవుడు సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, వింటున్నాడు. అదే రీతిగా దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం కూడా అదే నిశ్శబ్దంగా వినాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నతంగా వినటానికి ఇష్టపడతారో నిత్యంగా వారి జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించను గాక. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే కీర్తనలో మాట అంటాడు, చిన్నవారినేమి పెద్దవారినేమి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆయన ఆశీర్వదించును. దేవుడు అంటే భయం ఉంటే మనల్ని నిశ్శబ్దం చేస్తుంది దేవుని సన్నిధిలో. ఆయన మాట కొరకు నేను కొంతమందిని గమనిస్తాను. అంటే ఏలెత్తి చూపించడం అనేది కాదు కానీ, లేదా వాళ్ళు ఉండే పొరపాటును 10 మందిలో చెప్పి నేను హీనం చేయాలని కాదు కానీ, వాక్యము దేవుడు నాతో మాట్లాడు ప్రభు అని మనం ప్రార్థన చేసిన తర్వాత ఆయన మాటలు మనం వినకుండా మనం పెడచెవిని పెట్టి మన ఇష్టానుసారం మనం ప్రవర్తిస్తుంటాం. తద్వారా దేవుని నామాన్ని మనం అవమానపరిచినట్టే, అంతేకాని ఏమాత్రం ఇంకొక కారణం కాదు. దేవుని నామాన్ని గణపరచు వారిని ఆయన వెంటనే మనకు ఒక మాట అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఆమేన్. మనం ఏ రీతిగా ఆయన గణపరచగలమనంటే ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో మన శ్రద్ధగా వినటం బట్టి. ఈ మధ్యాహ్న కాల సభలో నేనంటే దేవుని యొక్క ఆయన మాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్న వాళ్ళు మీ చేతులు ఎత్తుతారా? నా దేవుడు మీ అందరితో మాట్లాడాలి గాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం. నాకు రెఫరెన్స్లు చదివే వాళ్ళు త్వరగా గూగుల్లో కొట్టేదానికంటే స్పీడ్గా చదవాలా. చదువుతారు. ఎవరు తెలుసా? రోజు బైబిల్ గురించి చదువుతారు, వాళ్ళు చదువుతారు. అమావాస్య పౌర్ణమి బైబిల్ తీసేవాళ్ళు ఖచ్చితంగా మాత్రం వాళ్ళకి దొరకదు. అది ఆడంలో కూడా తెలియదు. కొత్త నిబంధనలు చెప్తే పాత నిబంధనలు ఎదుగుతారు, పాత నిబంధనలు చెప్తే కొత్త నిబంధనలు ఎదుగుతారు. అందుకని ప్రతిరోజు ఖచ్చితంగా క్రమపద్ధతిగా క్రమం ప్రకారంగా మనం 3 పూటలు అన్నం తింటాము. 3 పూటలు ఏమో ఇప్పుడు కొంతమంది 6 సార్లు కూడా తినేవాళ్ళు ఉన్నారు. 3 సార్లు కన్నా ఎక్కువ సార్లు తినేవాళ్ళు ఉన్నారు. మంచిది, తప్పులేదు. వారి శక్తి సామర్థ్యాన్ని బట్టి వారి ఆహారం తిని మనం కూడా వాక్యంలో శక్తి కలిగిన వారిగా ఉండాలంటే, బలం కలిగిన వారు ఉండాలంటే దేవుని వాక్యం కూడా ఎక్కువగా చదవాల్సిందే. కాబట్టి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుదామా? నాకు తెలిసి ఈ మైకులు కూడా నా మాట నాకేం పడకూడదు. ఎడ చదువుతారో చూస్తా. మీరు ఎంత దేవుని మీద ఎంత ఆసక్తి ఉందో నేను చూస్తా. బిగ్గరగా మత్తయి సువార్త, మత్తయి గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 29 చదవండి. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటేనే సినిమా అయిపోయినట్టే. ఇంకా ఆ సినిమా మనం చూస్తాను. సినిమా ఎంతమంది లేదు సినిమాలు చూసినాను. నేను ఒక్కరిని సినిమా చూసింది. నేను ఆయన అనవసరంగా ఇరికిచ్చేస్తాను. నేను చూశాను. నేను చూసి సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమైపోతుందంటే విశ్రాంతి.
శుభం అయిపోయింది. ఇంకా లేచి వెళ్ళిపోవాలి, ఇంక సార్లే చూసిన సార్లు అయిపోయింది సినిమా పోవాలంటారు. విశ్రాంతి భూమి మీద ముగింపుకు కారణం. కానీ పరిశుద్ధ గ్రంథంలో విశ్రాంతి శుభం అనేది ఆరంభానికి గుర్తు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరితో మాట్లాడినట్లుగా మన ప్రాణములకు దేవుడు విశ్రాంతి కలుగు చేయాలనంటే మనం ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి అనే కొన్ని విషయాలు దేవుని నోట ద్వారా మనం వినటానికి దేవుడి కృప చూపను గాక. ప్రేమ కలిగిన మా ప్రియ మహోన్నతుడు నా దేవ, గత కాలం నుంచి ఇప్పటి వరకు నీ సన్నిధిలో నీ ఆలయంలో మమ్మల్ని నడిపించి నీ పరిశుద్ధ దినపు దీవెనలతో మేము దీవించబడాలని, నీ పరిశుద్ధ ఆలయపు దిక్కు చూసి మేము నేను ఆరాధించి నమస్కరించాలని సజీవ లెక్కలు నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డలు మీరు దీవించము, ఆస్వాదించము. నీ సముఖమందు చదవబడిన లేఖన వాక్యములు వాడికి స్థుతీకరించి పరిశుద్ధపరిచి ఆస్వాదించి దీవించి మాతో మాట్లాడుతానండి. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ ఆత్మచేత నన్ను అభిషేకించి నీ పరిశుద్ధాత్మ స్వరముతో మాతో మాట్లాడుతున్నాను. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ దేవుడు అంటున్నమాట ఏమంటున్నాడు అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. యేసరక్తం గారు మీరు ఎవరయ్యా, మీరు అలాంటి వారయ్యా అంటే మీరేమంటారు? నువ్వు మంచోడివే చెడ్డోడు అంటే ఏమంటావు యేసయ్యా? ఏమంటావు? నేను యేసుప్రభు అంతటా అంటావా? మామూలుగా అయితే ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి ఎదురుకుని వచ్చి ఏమక్క నువ్వు ఎలాంటి దానివి అంటే ఏమంటావు? నాకే నేను మంచిదని అంటాను కదా. ఎవరైనా నేను చాలా చెడ్డం రో, నేను కొరుకోను రో, సులభం రో అని చెప్పుకుంటారా? ఒక్కొక్కసారి చెప్తారు. ఎప్పుడు ఎవరు మనం భయపడకపోతే, ఎవరు మనం లెక్క చేయకపోతే, మనం ఎవరు లోపడకపోతే అప్పుడు పోయి రే నా సంగతి నీకు తెలీదు, నేను మామూలు దాన్ని కాదు, నేను అట్టదాన్ని ఎట్టడదాన్ని ఎట్టటోని అని చెప్పి అప్పుడు ఒరిజినాలిటీ బయటికి తీసుకొని వస్తాను. అలాగే అదే అవతలోడు వచ్చి మనల్ని అంటాను అనుకోండి, నువ్వు నిజంగా అట్టాంటి దానివే ఇట్టంటోడు అట్టటోడు అంటే కలట్టుకు వస్తారు. నేను పెళ్ళైన కొత్తలో నేను బెంగళూరులో దొడవంశందర ప్రాంతంలో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నేను ఒక ఇంట్లో బాధ్యత తీసుకున్నాను. వివాహం అయిన కొత్త ఆ అమ్మాయికి అక్కడ పరిస్థితి ప్రాంతాలు తెలియదు. అందులో అక్కడ కన్నడ వాళ్ళు, అది మెయిన్, అది సమస్య. అక్కడ ఉండే వాళ్ళంతా కన్నడ వాళ్ళు. ఒకరోజు అమ్మాయి ఏం చేసిందంటే బట్టలు ఉతుక్కోవడానికి బయటకు వెళ్ళింది. అప్పుడు బట్టలు బయటకు ఉతకాలి కాబట్టి అక్కడ ఒక బండ ఉండేది, ఆ బండ మీద ఉతుకుతుండేది. ఆ బండ మీదకి వెళ్ళి బట్టలు ఉతుకుతుంటే అటు పక్క నుంచి ఒక ఆమె వచ్చింది. వచ్చి అక్కతో ఏమో మాట్లాడుతుంది. అక్క అర్థం కావట్లేదు, ఏదో మంచి ప్రేమగా మాట్లాడుతుంది అనుకుంది. కానీ ఆమె కన్నడలో మాట్లాడుతుంది, తిడుతూ ఉంది. నా మీద ఎంత గౌరవం, ఎంత ప్రేమ అనుకుంటుంది ఈ అమ్మాయి. దగ్గర పెడుతున్నా తగిలే నేను వెళ్ళ పాత్ర వెళ్ళ ఫస్ట్ వెళ్ళే బట్టలు లేదు నేను అని. ఇదేదో కఠినం ఉంది అని కొద్దిగా అర్థమైంది. అప్పుడు ఈ అమ్మాయి అంటది, అంటే ఎందుకంటే అటు మాట్లాడి నేను నీ బిడ్డలాంటి దాన్ని అంటే, నేను నీ బిడ్డలాంటి దాన్ని అంటే మీ నాయన ఏమో నేను ఊరు, మీ ఆయన ఊరు, మీ నాన్న ఊరు, అది మీ నాన్నకి నేను పెళ్ళాన్నా? ఈ మాట వింటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వింటే ఏంటి నా పరిస్థితి, నా బిడ్డలు నా పరిస్థితి అంటే ఏంటి అని చెప్పి ఏడుపు స్టార్ట్ చేసింది. అనుకోండి నేను ఒప్పుకోను, ఫస్ట్ ఇమీడియట్గా నేను చెల్లిపోవాలి, ఆ సంగతి నీకు తెలియదు నీకు అనేది. నేను ఏంటి శబ్దం అని చెప్పి నేను బయటకు వచ్చాను. ఇంట్లో ఉన్నా నేను అప్పుడు దాకా ఫోన్ చూసుకుంటూ కూర్చొని. నేను బయటకు వస్తే ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఏమ్మాయి ఎందుకు ఏడుస్తున్నట్టు ఆ ఆంటీ నన్ను చెప్తా ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయి అలా మాట్లాడడానికి
నేను మంచిదాన్ని కాదని నేనేం మంచిదాన్ని కాదని చెప్పి చెప్పుకున్నా, నేనేం చేస్తే చూసి చెప్పుకున్నాను అని ఇంకెంతగా నాటి చేయడం ఆరంభించింది. అయితే ఏం ఒక ఎత్తు పెడితే మన దేవుడు తన గురించి తను చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ఆమేన్. అది ఆయన చెప్పుకో, ఎవరి గురించి వాడు చెప్పుకుంటే అది అంతేలే అనుకుంటాం. కరెక్ట్ కాదు. మన గురించి మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటాం, కానీ ఆయన శత్రువులు కూడా ఆయన గురించి ఒక మంచి మాట చెప్తారు. ఏ వ్యక్తి అయితే శిక్షించటానికి, మరణమును విధించటానికి, తన ప్రాణమును తీయటానికి అధికారము కలిగిన పొంతి పిలాతు ఎదుట కూడా దేవుడు నిలబడినప్పుడు ఏమంటాడో తెలుసా? ఇతడు మరణమునకు తగినది ఏది ఇతను లేదని నేను నమ్ముతున్నాను. ఇతను ఎందు ఏ దోషమును నాకు కనబడట్లేదు. చాలా మంచివాడు అయ్యాను. ఇలాంటి పట్టుకుని లేకపోతే అని నాకు ఈ విషయంలో నాకు ఏ సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు. మన దేవుని మనస్సు చాలా గొప్పది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో అట్టి మంచి మనస్సు కలిగినటువంటి మన దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన బిడ్డలైన నీతో నాతో మనందరితో ఏమంటున్నాడు తెలుసా? మా పిల్లలారా, నేను మంచివాడిని నమ్ముతున్నారా అని అడిగితే మీరేమంటారు? ఓ బలవాడు అయ్యి అంటారు. ఎంతమంది నమ్ముతున్నారు మంచివాడు యేసుప్రభు అని? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు నిజంగా యేసుప్రభు మంచివాడిని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని మీతో అందరితో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాడు. ఏంటంటే, నేను మంచివాడని నమ్మితే మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. నేను అంటున్నానా? చదవండి ఆ మాట. ఇప్పుడు చదవండి ఆ మాట 29. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా యొద్ద నేర్చుకున్నాడు అనే పదాన్ని ఫస్ట్ మీరు అంశంగా మార్చుకోండి. సార్లు ఈరోజు నేను నేర్పించింది, నా యొద్ద నేర్చుకోండి. ఏంటంటే ఎవరి దగ్గర? దేవుని దగ్గర నేర్చుకోదగినటువంటి విషయాలు ఏంటి? ఈ భూమి మీద మనం చాలా కొన్ని నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాం? చదువు నేర్చుకుంటాం, మాటలు నేర్చుకుంటాం, ఆలోచన నేర్చుకుంటాం, పనులు నేర్చుకుంటాం, ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఏదైనా నేర్చుకోవాలని అంటే ఎక్కడికి వెళ్ళాలి? నేర్చుకోదగినటువంటి ప్రదేశం వెళ్ళాలి. చదువు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి, పని నేర్చుకోవాలంటే పనికి వెళ్ళాలి. కరెక్ట్ కాదు? ప్రతిదీ ఏదైనా నేర్చుకోకుండా ఏది రాదు మనకు. ప్రతిదీ నేర్చుకుంటేనే వస్తుంది. నేర్చుకోవటం అని అంటే తెలుసుకోవటం మాత్రమే కాదు, దాన్ని ఆచరణ ద్వారా అవగాహన కల్పించుకోవటం. ఆచరణ లేకుండా మనం ఏది కూడా మనము తెలుసుకోలేము. ఈ రోజుల్లో భూమి మీద నేర్చుకోవటానికి కొంతమంది ఇక్కడ మన ఇండియాలో పుట్టి ఉన్నతమైన విద్యలు నేర్చుకోవటానికి ఎక్కడెక్కడికో దేశ విదేశాలకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులను విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, ఊరిని విడిచిపెట్టి. ఇప్పుడు మనందరం కూడా బ్రతుకు తెరికి ఎక్కడి నుంచి వచ్చామయ్యా? ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. అయితే దేవుడు కూడా అంటున్నాడు, నేర్చుకునే జీవితం గురించి మన జీవితంలో కొన్ని అమూల్యమైన మాటలు మన ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కలిసి మాట్లాడతాడు. నేర్చుకోవాలంటే ఏం కలిగి ఉండాలి అనేది కూడా నేను బైబిల్ ఆధారంగా చెప్తాను. ఎందుకంటే నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ. నేను కూడా చదువుకొని మంచి కలెక్టర్ అవ్వాలని ఆశ నాకు కూడా. అయినాను అవునా? అయినానమ్మా. అయితే ఎందుకుంటా కలెక్టర్ ఆఫీస్ ఈరోజు ఆదివారం అయితే ఎక్కడో వేరే దిక్కుని ఉంటాను. అవ్వాలని ఆశ మీకు కూడా చాలా మంది ఉంటుంది. మీరు దేని మీద అయితే పట్టు ఉంటుందో, నేర్చుకోవడం ఉంటుందో దాంట్లో మేము బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఎంతమందికి లేదు? మీరు దేనిలో అయితే మీరు నేర్చుకొని ఉన్నారో దానిలో మేము జీవించాలని ఎంతమందికి ఆశ ఉంటుంది మీకు? దాని ద్వారా మేము బ్రతకాలని ఎంతమందికి కోరికలు ఉండవు మీలో? ఖచ్చితంగా ఉంటుంది. అయితే నేర్చుకునే విధానంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూత్రాలను మనం పాటించాలి. నెంబర్ 1, మొట్టమొదటి నేను త్వరగా నేను చెప్తాను, రెఫరెన్స్లో దయచేసి రాసుకోండి, లేకుంటే చదవగల సామర్థ్యం టగటగా తీసి చదవండి. కీర్తన 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు చాలు.
నేను నీ కట్టడం నేర్చుకున్నట్లు నాకు శ్రమనందు ఎందుట మేలాయను. చూడండి, మొట్టమొదటిగా నేర్చుకోవాలి అని అంటే శ్రమ పడాలి. రైట్? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందమ్మా? నేర్చుకోవాలంటే ఏం చేయాలి? శ్రమ పడాలి. శ్రమ లేకుండా ఏది రాదు. ప్రతిదీ నేర్చుకోవాలంటే దాని కొరకు ప్రయాసపడాలి. మమ్మల్ని అడిగితే మాకు 8వ తరగతి వరకు హిందీ లేదు, హిందీ టీచరే లేడు. అక్కడెప్పుడో 9వ తరగతిలో హిందీ టీచర్ వచ్చాడు. మీరు 10వ తరగతిలో మేము ఇక్కడ పాస్ చేసే కావద్దు, ఖచ్చితంగా మీరు హిందీ నేర్చుకోవాలన్నాడు. మహా సామాన్యమైన విషయం అది. ఇప్పటికీ నాకు మ్యాథమెటిక్స్ రాదు, మాకు పట్టదది. ఎందుకంటే అది శ్రమ. ఆ శ్రమ నేను పడలేకపోయినా, దాని గురించి చెప్పి శ్రమ పడితే అసలు స్కూల్ మీద విరక్తి కలిగిపోయింది. ఇంకా చదివే వద్దు, మా నాన్న దగ్గరికి వెళ్ళే ఊరికి అనేవాడిని. నేను ఇంక చదువుకు వెళ్ళను, నేను పనికి వెళ్తానేవాడిని. పని అయినా కష్టపడి చదవచ్చు, కానీ పని చేయొచ్చు, కానీ కష్టపడి పని చేయొచ్చు, కానీ కష్టపడి మాత్రం నేను చదవలేననేవాడిని. అదే అది ఎట్లా 10వ తరగతిలో పాస్ అవ్వాలి కదా అంటాడు. అసలు 7వ తరగతి పాస్ అయ్యి చెప్పు, నువ్వు ఫస్ట్ 10కి అడిగి పోయి. ఆ మ్యాథమెటిక్స్ ఏంటో నాకు అర్థం కావట్లే. ఈ తేట అంటాడు, ఆ తేట అంటాడు, ఈ తేట అంటాడు. నాకు తేట పట్టేటట్టుంది, నేను తట్టుకోలేను ఈ తేటకి. నేను అన్నం పెడతాను, నేను అక్కడ పనికి పంపించి నేను వెళ్ళిపోతాను. మేము నేర్చుకోవాలి అని అంటే అందులో మొట్టమొదటిగా శ్రమ పడాలి. దేవుని దగ్గర కూడా మీరు నేర్చుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మీకు దేవుని దగ్గర నుంచి ఉచితంగా ఏవి రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ శ్రమను చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు. నువ్వు శ్రమలో కూడా దేవుని దగ్గర నువ్వు చూపిస్తున్నటువంటి ఆ నేర్పరితనాన్ని నా ప్రభు నేను గమనిస్తాడు. అప్పుడు చివరికి ఆఖరిగా దేవుడు నీ జీవితంలో చూపిస్తాడు. అదే 75 వచనం కూడా 73 వచనం కూడా అదే అధ్యాయంలో రెండవదిగా ఉంటున్నాడు. నేర్చుకోవాలంటే కూడా బుద్ధి ఉండాలి, కాస్త బుద్ధి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చదువులను మొద్దుకి ఎంత చెప్తే ఉపయోగం ఉంది. నేర్చుకోవాలంటే ఏముండాలా? బుద్ధి ఉండాలి. దేవుడి దగ్గర దేవుడు మనకు ముందు ఇస్తున్న హెచ్చరికలు. నా పిల్లలారా నా యొద్దకు వచ్చి నేర్చుకుని. ఇప్పుడు దేవుడు మనకు గురువు అనుకుందాం, లేకుంటే టీచర్ అనుకుందాం, ఉపాధ్యాయుడు. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలంటే ఇవన్నీ ప్రిపరేషన్ అయిపోవాలి. ఇవన్నీ రెడీ అయిన తర్వాత వచ్చి అప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఇప్పుడు చెప్పు ప్రభువా, ఇప్పుడు నేర్పించు ప్రభువా అంటే అప్పుడు చెప్తాడు. ఇవన్నీ లేకుండా ఏది నేను నేర్పించేటప్పుడు శ్రమ ఉంటుంది. కూర్చోవాలా, 3 అవర్లు కూర్చోవాలా, కాళ్ళ తిమ్మిర్లు పెట్టి నేను కూర్చోలేను. అమ్మా అమ్మా అంటా, నేను ఆకలి అవుతుంది, నేను ఉండను, నేను వెళ్ళిపోతా, నేను లేచిపోతా. కుదరదు, శ్రమ ఉంటుంది. సహిస్తావా? రెండవది ఏమంటున్నాడు? బుద్ధి ఉండాలి. మూడవది కూడా చూడండి అమ్మట్లే. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17 వచ్చిన బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 1 వర్స్ 17. చాలు. నేర్చుకోవాలంటే మూడవది ఏముండాలంట? కీడు చేయట మానాలి. మంచి నేర్చుకోవాలంటే ఈ దరిద్రాన్ని వదలాలి ఫస్ట్. 2 కలిపి మనం నేర్చుకోవాలంటే కుదరదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏముంటుంది అంటే మంచి ఉంటుంది. ఒకరోజు యేసు ప్రభు మోషే దగ్గర ప్రత్యక్షమైపోయి, మోషే నా మంచితనం అంతా నేను ఎదుట చూపిస్తాను అన్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని మంచితనం అంతా మోషే ఎదుట కనపడాలంటే మోషేలో ఏముందో మొట్టమొదటి బయటికి పోవాలి. ఏం పోవాలి? అది చెడుతనం అనేది బయటికి పోవాలి. కీర్తనలో 90వ కీర్తన మనం చదివితే అక్కడ ఆయన అంటాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములన్నీ కనబడుచున్నవి అంటాడు. అందుకని కీడు చేయుట మానుకోవాలి. కింద లైన్ కూడా చదవమ్మా. ఏందయ్యా? నేర్చుకుని అనే పదం మళ్ళీ చదువు గట్టిగా. కీడు చేయటం మానుడి, మేలు చేయి నేర్చుకున్నాడు. ఇప్పుడు మేలు నేర్చుకోవాలంటే కీడును మర్చిపోవాలి, కీడును విడిచిపెట్టాలి. నేను దీన్ని చేత్తో పట్టుకుంటాను, దీంతో చేత్తో పట్టుకుంటాను, నాకు నేర్పి అంటే కుదరదు. ఇలా చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు, లోకాన్ని పట్టుకుంటారు, దేవుణ్ణి పట్టుకుంటారు. నాకు నేర్పించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభు అంటారు. నేను చెప్తాను, ఏదైనా ఒకటి విడిచిపెట్టు. శిశువులు
గొప్ప సాక్షులుగా మార్చబడ్డానికి మరి విడిచినవి చాలా గొప్పవి కదా. తల్లిదండ్రులు విడిచారు, జీవనోపాధిని విడిచారు, పొలాలను విడిచారు, ప్రాంతాలను విడిచారు, అన్నీ విడిచి ఆయనను వెంబడించారు. ఎప్పుడైతే అన్ని విడిచి ఆయన వెంబడించారో అప్పుడే ఆయనకి శిష్యులుగా మార్చబడ్డారు. చాలామంది యేసు ప్రభుని వెంబడించారు. కేవలం 11 మంది 12 మంది మాత్రం అనుకునేది మీరు. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ జనాలు గుంపులు గుంపులు సమూహాలు జన సమూహాలు ఆయన వెంబడిస్తూ వచ్చేది. వాళ్ళంతా శిష్యులు కాదు, శిష్యులు కాదు. ఎవరు శిష్యులు? ఎవరు నేర్చుకునే వాళ్ళని అంటే సమస్తమును విడిచి దేవుణ్ణి వెంబడించేవారు. అందుకని ఇప్పుడు మనం ఏం నడవమని లేదు. మన కొరకు భార్యలు నడవమని లేదు, బిడ్డలు నడవమని లేదు, నువ్వు చేసే ఉద్యోగం నడవమని లేదు, నువ్వు చేసే పని విడవమని లేదు, నీకున్న టాలెంట్తో నువ్వు ఎదుగుతున్నావు దాన్ని విడవమని లేదు. నువ్వు విడవలసింది ఒకటి ఏంటి? నీ జీవితంలో మేలు నేర్చుకోవాలనంటే కీడును మాత్రమే నువ్వు విడిచిపెడితేస్తావు. ఆమె కీడు అనేది ఏదంటే ఇంక చెప్పుకోవాలి, మళ్ళా చెప్పాలి, వద్దులేదు, మళ్ళీ బయటకు పోతాం. మూడవదిగా చూడండి, ఇంకొకటిగా అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. మత్తయి గాస్పెల్ చాప్టర్ 9 verse 13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. రెండవదిగా నేర్చుకోవాలంటే దేవుని దగ్గరికి ఎలా రావాలంటే ఆయన దేవుడికి వచ్చాడు అంటే పాపులని పిలవచ్చితని కానీ నీతిమంతులు నేను పిలవరాలేదు. అంటే మొట్టమొదటి దేవుని దగ్గరకు వచ్చి మనం నీతిమంతులుగా మార్చబడాలి, నీతిని గురించి నేర్చుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం పాపులు అని గ్రహించాలి. ఏం చేయాలి? నేను దేవుని సన్నిధిలో కూర్చొని నేను నీతిమంతుడను, నేను ఏ పాపం లేనివాడను, నేను గొప్పవాడిని, యథార్థవంతుడని పొరపాటును మనము భావించకూడదు. కొంతమంది తాము దేవుని సన్నిధిలో నిలబడితే మాకంటే గొప్పవాళ్ళు లేరన్నట్టుగా ప్రగల్భాలు పలుకుతారు, మాకంటే నీతిమంతులు లేరన్నట్టుగా మాట్లాడతారు, మాకంటే ఉన్నతమైన విశ్వాసం కలిగిన ఎవరు లేరు అని అంటారు. కానీ వాళ్ళ శక్తి ఉండదు, బలం ఉండదు. మాటలతో కాదు, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేనితో ఉందంట? శక్తితోనే కూడుకుని ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన మాట ఒక తరం ఉండకూడదు, ఏడవ తరం ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నీకు వస్తే ఆయన నేర్పించాలని నన్ను అనుకుంటే, అయ్యా నేను నీతిమంతుడినయ్యా, నేను గొప్పవాడినయ్యా, నేను మంచివాడినయ్యా, నాకు నేర్పించంటే ఇంక నువ్వు గొప్పవాడు అయితే గెటౌట్ అంటాడు ఆయన. నువ్వు నీతిమంతుడు అయితే గెటౌట్ అంటాడు ఆయన. ఎందుకో తెలుసా? ఎలా అనుకునే వాడి కోసం నేను రాలేదు. నేను దేని పనికిరానయ్యా, నేను అయోగ్యుడనయ్యా, అయ్యా తక్కువనయ్యా, పనికివాడినయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, బాధలో ఉన్నానయ్యా, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, ఇక్కట్లో ఉన్నానయ్యా, అవసరతల్లో ఉన్నాయా, శ్రమంలో ఉన్నానయ్యా, శోధనలో ఉన్నానయ్యా అని రా. ఐ హెల్ప్ యూ అంటాడు. మేము ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కనుక దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మన స్థితి ఏమిటో మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త అదే 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నింటినీ గైకొనవాలను. మళ్ళా కూడా చూడండి, ఇంకొకటి అంటున్నాడు, నేర్చుకోవాలనంటే చెప్పేదాన్ని గైకొన్నాను. నేర్చుకోవడానికి వచ్చి వింటావు నిందనుకో ఉపయోగం లేదు. హోంవర్క్ బోర్డు ఇస్తారు, హోంవర్క్ ఇంటికి పోయి రాయకుండా తర్వాత రోజు స్కూల్కి పోవాలంటే పిల్లలకి భయం కదా. మేమైతే పోయేది లేదు. ఓ అమ్మ ఇంత హోంవర్క్ ఎవరు రాస్తారు, హోంవర్క్ రాయకుండా స్కూల్కి వెళ్తే టీచర్ ఏం చేస్తుంది? ముందు పెట్టుకుంటుందా? ఏం చేస్తుంది అన్న సమయంలో ఇంకో దెబ్బ తినే బదులుకి ఇంక స్కూల్ మానేస్తుంది పోలా. నేను చెప్పేది అప్పుడప్పుడు ఏం చెప్పేది, రే ఎందుకు రాలేదు, స్కూల్కి రాలేదు, హోంవర్క్ ఎందుకు రాలేదు? మేడం జ్వరం వచ్చింది మేడం, పట్ట నొప్పి వచ్చింది మేడం, కడుపు నొప్పి వచ్చింది మేడం, దానికి అబద్ధాలు చెప్పేది. పనులు అయితే ఇంక గురువులే, పనులోకి అయితే ఇంక గురువులే. ఇప్పుడు సెలవు కావాలరా అంటే ఏం చెప్పాలి? మా అవ్వ చచ్చిపోయింది, మా తాత చచ్చిపోయింది, సంవత్సరానికి ఒక అవ్వని సంవత్సరం ఒక తాతను చంపేసేది సెలవులు కావాలంటే. ఏదో ఒక రీతికి వెళ్ళిపోవాలి. అది కాదు, గైకొనాలి. దేన్నైతే మనం నేర్చుకోవటానికి ఒప్పుకున్నామో ఆ సిద్ధాంతాన్ని మనం గైకొనటానికి ఇష్టపడాలి, అంటే దానికి లోపడాలి. అది మాత్రమే. ఇంకొకటి అంటాడు, తీతుకు రాసిన పత్రిక 3:14.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఒకలా న్యూ టెస్టిమెంట్లో ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు ఎక్కడ చదివినా వినపడదు కానీ శ్రద్ధ కలిగి నేర్చుకుందాం. ఏం కలిగి ఉండాలంటాయా? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏంటయ్యా? నువ్వు చెప్తుంటే మేము కూర్చోట్లే అవసరమైన అదే శ్రద్ధ అంటున్నాం. నువ్వు కూర్చొని గంటలు చెప్తా ఉంటే మేము కూర్చోట్లేదంటయ్యా, మేము లేచి వెళ్ళిపోతున్నామా, నాకు ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా కూర్చోనున్నా, దాన్నే శ్రద్ధ అనేది. శ్రద్ధ కలిగి నేర్చుకుంటాం అంటే దేని మీద మన మనసుని గమనాన్ని పెడతాం. శ్రద్ధ అంటే ఇష్టపడం. దేని మీద మనం శ్రద్ధ పెడతామో దాన్ని ఇష్టపడం. చివరికి ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం దగ్గరలో ఉంటుంది. ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగునే మనము కూడా నడుచుకున్న భక్తులమై ఉన్నాము. సార్ నా మాట వినపడుతున్నాయి కదా? ఓకే, మీ మాటలు నాకు వినపడట్లే, అయితే నా మాటలు మీకు వినపడుతుంది. సార్ చివరిగా ఆఖరిగా నేర్చుకోవాలి అని అంటే నేర్పించేవాడు ఏ రీతిగా నడుస్తున్నాడో మనము కూడా అదే రీతిగా నడుచుకున్న బద్ధులమై ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? చెప్పేవాడు ఏ రీతి మనకు చెబుతున్నాడో, చెప్పేవాడు ఏ రీతిగా ఉంటున్నాడో వినే మనము కూడా అదే రీతిగా విన్నదాన్ని బట్టి నడుచుకునే వారముగా యేసు నామములో మార్చబడదుము గాక. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు అంటే, ఈరోజు చాలా మంది వింటున్నారు కానీ వినేది ఒకటి, నడిచేది ఒకటి. వినటం ఒక బోధ, బ్రతుకు ఒక బోధ. కానీ మన మాటలు అక్కడ కాదు. మన బోధే, మనం వింటున్న బోధే మన బ్రతుకుగా చేస్తున్నామని మార్చబడను కాక. అది చాలా అవసరం. ఎందుకంటే మనకు నేర్పించేది మనుషులు కాదు. ఇప్పుడు పనికి మనలో నేర్పించాడంటే వారి నేర్చుకునేస్తాం. ఒక ఊరిలో ఒక పాస్టర్ గారు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారు ఒకరోజు ఆ చెట్ల చాటులో నిలబడదాము ఒక విశ్వాసి చూశాడు. ఆ పాస్టర్ గారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఆ పాస్టర్ గారు అటు ఇటు చూసి జేబులో సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని వెలిగించి చేతులు చూసుకున్నాడు. ఇటు ఇటు ఎవరు వస్తున్నారు. అంతలో ఈ విశ్వాసం ఒకరు చూశాడు. చూసి అయ్యో పాస్టర్ గారు సిగరెట్ తాగుతున్నాడా, ఏమో పాస్టర్ గారు సిగరెట్ తాగేంటి అని వాడు పోయి నిలబడ్డాడు. వాడు ఎదురు నిలబడగానే ఈయనకి సిగరెట్ కాదు ఇక్కడ పోయింది. చూసావా రైట్ రైట్ అని చెప్పి ఆయన చేతిలో 10 రూపాయలు కాగితం తీసుకొని చేతిలో పెట్టి, ఎవరికి చెప్పక, ఎవరికి చెప్పద్దు, చెప్పిన వారు అప్పగిస్తాను, నీకు ఎప్పుడు డబ్బులు కావాలని నాకు అడిగిరా, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. సరే సరే పాస్టర్ గారు చాలా సంతోషం అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. వాడు పోతూ ఆ 10 రూపాయలు తీసుకుని ఎక్కడికి పోయాడంటే పక్కన ఒక కొట్టు ఉంటే ఆ కొట్టుకి వెళ్ళి బీడి తాగేటప్పుడు బీడి కట్ట కూడా తీసుకొని వాడి చుట్టూ ఒక 10 మంది ఫ్రెండ్లు ఉంటారు కదా, సండే స్కూల్ పిల్లల్ని, వాళ్ళందరూ తీసుకొని పోయి రానురా మీకు ఈరోజు పార్టీ నేను ఇస్తాను. అందరూ ఆశ్చర్యం, నేను మన పార్టీ ఇస్తాను ఈరోజు. ఏం పార్టీ ఇస్తామా అంటే జైలు వేసి బీడి కట్ట కూడా తీసి మనిషికి ఒక బీడి ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకొని వెలిగించి అందరూ తాగుతున్నారు. మన బీడి తాగొచ్చురా, ఏం కాదురా తాగొచ్చు. ఎవరు నీకు చెప్పింది? ఎవరు చెప్పేది ఎదురా? మన పాస్టర్ తాగుతుంది బీడి. నేను చూసిన మనం ఇంకా సిగరెట్ తాగలే, బీడీ తాగేది. నిజంగానా? నిజం.
అయితే భయం లేదు రే, పాస్టర్ అయితే భయం లేదు. ఈ రోజుల్లో అట్లా ఉండకూడదు. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఇళ్ళలో బలిపీఠం మీద దేవుని సేవకుడు ఏ రీతిగా దేవుని మార్గంలో మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతుంటాడు. ఆ మార్గంలో నడవటానికి ఎల్లప్పుడూ మీరు సంసిద్ధత కలిగిన వారై ఉండాలి. ఆమె ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే నేర్చుకోవటానికి కలిగి ఉండాల్సిన లక్షణాలు. ఇప్పుడు ఏమేమి ఉండాలి? మొట్టమొదటిగా శ్రమ ఉండాలి. ఏదైతే నేర్చుకునే దానికో శ్రమ ఉండాలి. శ్రమ పడకుండా ఫలితం రాదు, కష్టే ఫలి. ఇప్పుడు దేవుడు నేను పిలుస్తున్నాను, నా పిల్లలారా నా ఎద్దకు వచ్చి నేర్చుకోనండి. నేర్చుకుంటానయ్యా పరిగెత్తుకొని కూర్చుంటే నీకు 4 చాక్లెట్లు 4 బిస్కెట్ సండే స్కూల్లో ఇచ్చినట్టు ఇచ్చి సంపరించుకుంటా పోయేదానికి కాదు ఇది. శ్రమ. రెండవదిగా ఏం కావాలి? భక్తి కావాలి, అది బుద్ధి కావాలి. మూడవదిగా కీడును విడవాలి. మేలును నేర్చుకోవాలంటే కీడును విడవాలి. కీడు మనలో ఉన్నంత వరకు మేలు మన పొరపాటు మనకు తెలియదు. కొంతమంది కీడే చేస్తున్నారంటే వాడికి మేలు తెలియదు కాబట్టి వాళ్ళు కీడే బతుకుతా ఉన్నాడు. వాడు పొరపాటును వాడు కీడు విడిచిపెడితే వాడు బతకలేడు. కానీ మేలు నేర్చుకోవాలంటే కీడును ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో దేవుడు నీతిమంతుని తనాన్ని మనకు నేర్పించాలంటే పాపిని మొదట మనం గ్రహించాలి. కొంతమంది తమకు తామే నీతిమంతులు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం. మీరు అనుకోరా? మీరు ఎంతమంది అనుకుంటారు? అట్లా అనుకోరా? అందరూ అనుకుంటారు. ఎవరు అనుకోరు? అయితే పరిశుద్ధంగా తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వారిని చూచితివా, అట్టి వారిని బాగు చేయటం బహు సాధ్యం. ఎప్పుడైనా కానీ మన దృష్టిలో మనం నీతిమంతులుగా అనుకున్నామని అంటే దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఎదవలుగానే కనపడతా ఉంటాం. రైట్, సందేహమే లేదు. ఒకవేళ మీలో అలాంటి ఆలోచన ఉందేమో, ఆయన కంటే నేనే మేలు, ఈమె కంటే నేనే మేలు, ఈ బ్రదర్ కంటే నేనే మేలు, ఆ సిస్టర్ కంటే నేనే మేలు, ఓవై పర్లా ఇంటి కంటే నేనే మేలు అనుకుంటున్నావా? నువ్వే పెద్ద ఎదవలా కనపడతావు దేవుని దృష్టిలో. వద్దు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట అంటాడు, తిమోతి, భక్తి విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో నీకు నీవే సాటి చేసుకో. నీకు నువ్వే. ఇంకొకరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. వాడు కూడా పనికిమన్నాడు తీసుకుంటాడు. నేను మెగాస్టార్ ఫ్యాన్ అని, పవర్ స్టార్ ఫ్యాన్ అని, గీడ్ ఫ్యాన్ అని. నీకేమో బుద్ధి లేదా? నీకు ఫ్యాన్స్ అయ్యేటట్టుగా నువ్వు తయారవు. మొట్టమొదటిగా ఒకరిని ఫాలో అవ్వమాక. నీవే భక్తి విషయంలో, నీతి విషయంలో నీకు నీవే సాటి చేసుకో. సాటిగా మార్చబడని తన కుమారుడైన తిమోతికి హితోపదేశం చేస్తున్నాడు. అది మాత్రమే కాదు, గై కొనటం నేర్చుకోవాలి. నేర్చుకునే విధానం ఉన్నప్పుడు మనం గై కొనాలి. ఏదైతే చెప్తున్నామో దాన్ని ఏం చేయాలి? కంపల్సరీ గై కొనాలి. రైట్, ఓకే అనాలి. ఓకే అని చెప్పి బయటకు పోయి మన ఇష్టానుసారంగా జీవించేది కాదు. ఏదైతే ఒప్పుకుంటున్నామో దానికి కట్టుబడాలి. పెళ్లిలో భర్త భార్యకి నెల ఏం కడతాడయ్యా? ఇదిగో అందరూ ఎదుట నా భార్య ఏమైనా తాళి కడుతున్నావు, ఇంటికి ఉర్ర నువ్వు అంటే ఆమె ఎట్టదు. ఉర్ర నువ్వేంద్ర నాకు చెప్పేది, నేను ఎందుకు చేయాలి నీ ఇంట్లో పని అని అంటే నా భార్య ఏమంటాడు. ఎవరు నీకు చెప్పింది భార్య అంటే? ఎట్టుంటుందండి ఇది? బాగుంటుందా? ఆడ అయిపోయింది సమక్షము, సంఘం ఎదుట, ప్రజలు ఎదుట, దైవ సేవకులు ఎదుట. ఇదిగో ఈమె తన భర్తగా అంగీకరించింది. ఈమె భార్యగా ఆమెను అంగీకరించాడు. ఇంక వీరిరువురు ఇది మొదలు పని భార్య భర్తలు అయ్యండి వారి యొక్క క్రమాన్ని, వారి యొక్క కట్టుబాటును గైకొని పోతుంటారంటే ఇంటికి పోయి నువ్వు ఊర్రా నేను ఊర్రా అనుకుంటాడు. భార్య భర్తలు వస్తారా? తన్నుకుంటున్నాను కలిసే ఉంటారు. ఎందుకంటే ఆడ ఒప్పుకునేరు కదా, అనుకుంటూ ఉంటారు. మామూలుగా ఉండరులే. ఇట్లా ఏమన్నా అదే చెప్పాము ఏదో జీవితాంతం రోజు ఈయన కాళ్ళకి ఆయన అన్నం, ఆ కాళ్ళకి ఈయన అన్నం పెట్టుకుని బతకరు. ఏం చేస్తావు అయిన అంటూ అంటాడు. కట్టుకున్నాక చెప్పండి, పెళ్ళిళ్ళు కలిపి నా ఒక్కరికి నేను పెళ్ళి అయితే మళ్ళీ ఇరికిస్తారు. మీరు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టు ఏదో అంటూ ఉంటుంది చూడండి. పెద్ద ఇంకయింది. కట్టుకున్న తర్వాత ఇంకేం చేస్తారు? భరించుకుంటా పోతారు. కానీ వాళ్ళిద్దరి మధ్య నడిపిస్తుంది ఏంటి? ఆ బంధం
అనేక సమక్షంలో ఎదుటి వాళ్ళు గైకొన్నారు. ఒకరినొకరు నేను భార్యగా ఉంటాను, భర్తగా ఉంటాను, గైకొన్నాను. దేవుని ఎదుటి మనం గైకొన్నాం. గైకొనటానికి మనం తీర్మానం చేసుకుంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, కుటుంబ బాంధవ్యాన్ని ఏ రీతిని మనం నడిపించుకొని వెళ్తూ ముందుకెళ్తామో దేవునితో కూడా సత్సంబంధాన్ని మనం ఖచ్చితంగా మనం తీసుకెళ్ళి నడిపించుకునే వారముగా మనం ఉందాము గాక. అంత మాత్రమే కాదు, ఆ నేర్చుకునే విషయంలో శ్రద్ధ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి శ్రద్ధ ఉండదు, వినేదానికి శ్రద్ధ ఉండదు, మాట్లాడడానికి శ్రద్ధ ఉండదు, ఆలోచించడానికి శ్రద్ధ ఉండదు. తొందరగా అయిపోవాలి. రెడీ టు ఈట్ ఫుడ్ వచ్చేసాయి, ఇప్పుడు ఇమ్మీడియట్గా అయిపోవాలి. 5 minutesలో పులిహోర, 5 minutesలో చిత్రాన్నం, 5 minutesలో బిర్యానీ, ఇవన్నీ వచ్చేసాయి. 5 minutesలో పరలోకం మాత్రం ఖచ్చితంగా రాదు. నిజం. ఈరోజు సంఘాలు ఉన్నాయి, 1.5 hourలో సంఘాలు కంప్లీట్ అయిపోయి సంఘాలు కోకొల్లో ఉన్నాయి. వాళ్ళు 10 పాటలు పడతారు, ఆ లైట్లలో జిగేల్ లైట్లలో చిందులేపిస్తారు, మైమరిపించేస్తారు. ఆ మ్యూజిక్తో, ఆ ఇన్స్ట్రుమెంట్స్తో, ఆ పాటలతో మైమరిపించేస్తారు. మాటలు 4 చెప్తారు, వందనాలు, హాయ్ బాయ్, కట్అవుట్, అయిపోయింది. 11 దినాల్లో చేరాల్సినటువంటి కానాను 40 సంవత్సరములు పెట్టింది ఇశ్రాయేలు ప్రజలకు. దేవుని రాజ్యం మనకు సమీపంగానే ఉండొచ్చు, కానీ అందులో చేరటానికి మాత్రం ఇశ్రాయేలుకి ఎంత టైం పట్టిందయ్యా? 40 సంవత్సరాలు పెట్టింది. 11 రోజులు పోయే ప్రయాణం ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఎందుకు పెట్టింది? దేనికి పెట్టిందంటే మోషే ఉన్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు లోబడట్లే, విధేయత చూపించట్లే, తిరుగుబడుతున్నారు, దూషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు, తిట్టుకుంటున్నారు. తద్వారా చేరవలసిన గమ్యస్థానం చేరటానికి చాలా ఆలస్యమైంది. షార్ట్కట్లో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు ఏమాత్రం కూడా తిప్పి 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 వాళ్ళని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అన్నీ తిప్పి ఎన్నే తిప్పి 40 సంవత్సరాలు తీసుకెళ్ళాం. స్ట్రైట్కి వెళ్తే పడుతుంది. దేవుడి రాజ్యంలోని మనం స్ట్రైట్కి వెళ్ళలేము. ఈ రోజుల్లో చాలా మందిరాల్లో ప్రజలు బోధనకు మోసపోతున్నారు. మోసపోకుడి అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. ఆయా ఆత్మలు దేవుడి వల్ల కానివో లేదో పరీక్షించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రతి విశ్వాసకి ఉంది. దేవుని వాక్యం నీ జీవిత గమనాన్ని మార్చేటట్టుగా చేయాలి. దేవుడు నీ స్థితిగతిని ఎత్తి చూపించేటట్లుగా అప్పుడప్పుడు నీలో ఉన్న దాన్ని తట్టి లేపాలి. అయినా ఇదిగో పలాంది నీలో ఉంది అని నేను స్పందించాలి. అప్పుడు ఆయనకి నీ మీద దృష్టి ఉన్నట్లు అర్థం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేర్చుకోవటానికి మనం వచ్చిన మనతో ఆయన అంటాడు కదా, మత్తయి సువార్త 11:29 ఏమన్నాడు? నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడును కనుక నా ఎద్దకు వచ్చి మీరు నా కాడిని ఎత్తుకొని నేర్చుకోండి. ఎస్ ప్రభా, నేను నేర్చుకుంటాను. నేనేం నేర్చుకోవాలి నాతో చెప్పు అని అంటే ఆయన మొట్టమొదటిగా మనతో చెప్పే మాట చూద్దాం. మాట పరిశుద్ధ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగు చేయవారు కనిపెట్టి బతిమలాడు. ఏం చేయాలంట? వారిలో నుండి తొలగిపోండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయుల సంఘస్థులతో అంటున్నాడు, మీరు వినుచున్నటువంటి బోధకు వ్యతిరేకముగా ఏదైతే వింటున్నారో ఆ బోధ నుంచి మీరు తొలగిపోండి. దేవుని బోధ, ఈరోజు బోధలు ఎక్కువయ్యాయి. అపోస్తుల బోధ ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ రోజుల్లో బోధలు ఎక్కువైపోయాయి. మా బోధ గొప్పదంటే మా బోధ గొప్పది, మా బోధ గొప్పది, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది. చీల్చివేయబడ్డాయి. గత దినాన నేను కూడా హాస్పిటల్లో పడుకొని నేను బైబిల్ చదువుతూ ఉంటే నాకు అర్థం ఒక మాట దేవుడు చూపించాడు. వేయబడిన పునాది తప్ప మరొక పునాది వేయనేరట. ఆ పునాది క్రీస్తే. ఇప్పుడు సంఘమని ఒక పునాదిని యేసు ప్రభు వేశాడు. ఇప్పుడు సంఘమని పునాది మీద మనం అందరం ఏం చేయాలంటే కట్టబడాలి. సజీవమైన రాయి వల్ల మనం కట్టబడాలి. అయితే ఈ రోజు చాలా మంది తమ సొంత పునాదులు వేసుకుంటున్నారు.
కదా. తమకి ఇష్టమైన పునాదులు వేసుకుంటున్నారు. అయితే వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడో వేయనేరడు. తమకి ఇష్టమైన పునాదులు వేసుకొని ఆ పునాదుల మీద తమ బోధన ప్రకటిస్తున్నారు అనేక సంఘాలకు వస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో బోధ ఉన్నది కదా, ఆ పరిశుద్ధ గ్రంథం బోధనను మనం చదువుతూ అక్కడ ప్రకటించబడుతున్న బోధ దీనికి కరెక్ట్గా ఉందా లేదనేది పరీక్షించుకోవాల్సిన కింకిత జ్ఞానం మనం విశ్వాసంలో మనకు ఉండాలి. చాలా జాగ్రత్తగా వాక్య లేఖనాలను మనం పరిశీలించాలి. దేవునికి వ్యతిరేకంగా దేవుని వాక్యములకు బైబిల్లో ఉన్న బోధకు భిన్నంగా ప్రకటించబడే ప్రతి వాక్య విరోధమైన బోధనకు మనం దూరముగా తొలగిపోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క బోధన మనం నేర్చుకుంటామో, మనుషుల బోధన నేర్చుకోవడానికి ఇష్టపడకూడదు. కొంతమంది చాలా మనుషులు బోధకి అడెక్ట్ అయిపోయి ఉంటారు. షాలేం అన్న గారి బోధ, సతీష్ కుమార్ అన్న బోధ, జాన్వేశ్వర్ అన్న గారి బోధ, ఇంకెవరి బోధన? ఎవరి బోధలమ్మా? మనుషుల బోధలుగా కాదు. ఈరోజైతే స్టీఫన్ పలాన బోధ, శైలమ్మ గారి బోధ, ఇంకెవరి బోధ చెప్పండి. ఈ మధ్య బోధలు ఎక్కువ ఉన్నాయి చాలా. మనుషుల బోధలు, దేవుని బోధ అనేది నువ్వు ఎరగాలి. నువ్వు మనుషుల బోధన చూసుకుంటే మనుషులే కావాలి. ఇంకా నువ్వు ఇంకో వేరే చూడవు. స్టీఫన్ పలాన చూస్తే ఇంకొకరు చూడవు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆయనే కావాలి నీకు. ఇంక వేరే వాళ్ళ బోధలే, దెయ్యాల బోధలే నీకు. పిల్లలారా జాగ్రత్త. మనం ఎలా వెళ్తామంటే మన విశ్వాసం మొదటగా మన బోధ ఎక్కడుంది? మన ఎదుటే ఉంది. మనం దేవుని బోధలో మనం నడిపించబడాలి. మనుషులు బోధన బట్టి మనం ఇప్పుడు నడిపించబడకూడదు. మోషే కూడా ఆ పేరు వస్తుందని భయపడి, మోషే నా ప్రజలని ఇశ్రాయేలును నువ్వు ముందుండి నడిపించయ్యా అంటే, అయ్యా పొరపాటు నేను నడిపి మాకు ముందుగా నువ్వు నడువు అంటాడు. ఆమె అప్పుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి మిమ్మల్ని నడిపించినది. దేవుని ముందు మోషే వెళ్ళాడు. మోషే ముందు దేవుడు వెళ్ళాడా? ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళారు? మొట్టమొదటిగా దేవుడే వెళ్ళాడు. నేను మీకు ముందుగా వెళుచు మెట్టగా ఉన్న ప్రతి స్థలములన్నింటి నేను చదువు చేయదు అంటాడు. అప్పుడు మోషే ఆయన్ని ఫాలో అవుతాడు దేవుడిని. అప్పుడు మోషే దేవుని ఫాలో అవుతుంటే వీళ్ళంతా సైన్యం ఇశ్రాయేలంతా ఎవరిని ఫాలో అవుతారు? ఇక యేసుప్రభుడు కదా, నా గొర్రెలు నన్ను వెంబడించను. ఈరోజు యేసుప్రభుని వెంబడించే బోధలో నీవున్నావా? మనుషుల్ని బోధించే బోధలో, మనుషుల్ని వెంబడించే బోధలో నీవున్నావా? చాలా గుర్తుడు. దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్న విషయం, ఏ బోధలో నీవున్నావు, ఏ బోధను నేర్చుకుంటున్నావు. దేవుని బోధనను నేర్చుకున్నది బట్టి తప్పుడు యొక్క సిద్ధాంతాలకు నువ్వు చాలా దూరంగా ఉంటావు. లేదంటే ఈ సిద్ధాంతాలే నీలో ఉన్న ఆత్మీయతను పాడు చేస్తాయి. నీ ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ప్రాముఖ్యంగా దేవుడు నా యొద్దకు వచ్చి నేర్చుకుంటుంటే మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని బోధ. ఏం బోధయ్యా? చిన్న బోధ కూడా కాదు, దేవుని బోధ. ఆయన బోధ, ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన ఉపదేశం మనకి చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని మాటలు మనం కానీ చూసుకోగలిగితే తప్పుడు సిద్ధాంతాల వైపు మనం వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నిలబడతాం. లేదంటే ఇర్మియా గ్రంథం అంటాడు, కాపురులు అనేకులు నా గొర్రెలను దారి తప్పించేసి ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఈ గొర్రెలు కొండపైకి తీసుకొని పోయి అక్కడ వదిలేశారు. అవి దిగొచ్చే దారి మర్చిపోయినాయి అంట. అవి దిగొచ్చే దారిని మర్చిపోయి అటు ఇటు తిరుగుతుంటే ఆ అడవిలో క్రూరమృగాలు ఉంటాయి కదా, సింహాలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, బతకనిస్తాయి. వదిలే క్రైస్తవులు ఎటు గొర్రెలు లెక్క తల దించితే ఇంకెత్తేదిలే ఉండమాకండి. అట్లా గొర్రెలు అని చెప్పి గొర్రెలు అనిపించుకుంటే అట్లా చండాలంగా పోతే ఏదో గోత్రపు సింహం. సింహం ఏంది, గొర్రె? అందరం దేవుని బిడ్డలం. ఇదిగో మీ తలలు పైకెత్తి చూడండి అన్నాడు యేసుప్రభుడు. చాలు ఆయన గొర్రెలు బతికింది చాలు, ఇప్పుడే తలలు పైకెత్తి చూడండి. కోత ఎర్రబడి ఉంది, కోత చేతికి వచ్చింది, కోత ఎంత విస్తారంగా ఉంది. మీ తలలు పైకెత్తిది ఎత్తాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని బోధ వైపు తిరగాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని బోధన ఇది మొదలుకొని మనం నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుని బోధన మనం నేర్చుకోవటానికి మనం సిద్ధపడితే
ఈ లోకంలో ఏ తప్పుడు సిద్ధాంతం కూడా మనల్ని ఏది కూడా ఏది చేయలేదు. మనం పటిష్టంగా ఉంటున్నాం. ఇప్పుడు మీకు ఒక నిజం తెలుసు, నేను వచ్చి మీకు అది చెప్పాను అనుకోండి, పక్కనోడు పరిగెత్తుకొని వచ్చి ఏదో ఒకటి చెప్పాడు, తెలిసిన విషయం మీకు వేరే రకంగా చెప్తే మీకు ఎట్లా ఉంటుంది? దాని గురించి నాకు తెలిసి నేను చెప్పేది అబద్ధం కదా. సూర్యుని పట్టుకొని చంద్రుని పట్టుకొని సూర్యుడు ఎత్తి మీరు నమ్ముతారా? పాస్టర్ నేను చెప్పాను. అయ్యో మీరు ఉదయం చూస్తున్నంత నిజంగా ఇన్ని రోజులు మీరు సూర్యుడు అనుకున్నారేమో, సూర్యుడు కాదు ఏసునామం నేను చెప్తున్నా, చంద్రుడు అంటే అవునవును అంటారు మీరు అంటారా? ఏంది పాస్టర్ గారు ఎందుకు చెప్తాడు? అది ఎట్లా అవుద్ది? సూర్యుడే చంద్రుడు అంటారు కదా. అంటే దేవుని బోధ కూడా ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకోవటానికి మనం సంసిద్ధత కావాలి. రెండవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 19. నాలుగో అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్ము తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. చదువు ఇంకెంత చదువు ఇంటికెళ్ళి చదవడం అవసరం లేదు. ఇక్కడ ఒక మాటలు చెప్తాను. ఏమి నేర్చుకున్నాను? మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నా ఎంతకు వచ్చి నేర్చుకున్నాడంటే మొట్టమొదటి ఏమన్నాడంటే నా బోధన నేర్చుకున్నాడు. అంటే దేవుని బోధన నేర్చుకోండి. దేవుని బోధన నేర్చుకోవడం ద్వారా తప్పుడు యొక్క సిద్ధాంతాల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. రెండవది అంటున్నాడు పరిశుద్ధతను నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలంటమ్మా? పరిశుద్ధత ఎలా నేర్చుకోగలుగుతారు? కరోనా టైంలో ఎంతమంది పేజ్ చేశారు? కరోనా టైంలో పరిశుద్ధి గురించి భలే చెప్పారు. హ్యాండ్ వాష్ చేసి రోజుకి ఎన్నిసార్లు చేతులు కడగాల? అడిగారు లేదండి? వద్దండి. డాక్టర్లు అయితే అంటే కడగండి ఎడగేయకండి ఈ సందులలో గోర్లు కత్తిరించండి. ఎందుకని? ఆ గోర్ల లేవు పోతేమో, ఏళ్ళు సందులలో ఉంటుందేమో. హ్యాండ్ వాష్ చేసి రుద్దండి 10 నిమిషాలు రుద్దండి. అంతకుముందు అంతసేపు రుద్దేవాళ్ళు అయ్యా రుద్దరు. అన్నం పోయి అవి కూర్చోవటమే. ఈ కరోనా వచ్చిన తర్వాత శుభ్రం పరిశుద్ధత అనేది మనకు నేర్పిస్తుంది. పరిసరాలు బాగుండాలి, పరిశుభ్రత శుభ్రంగా ఉండాలని మనం చాలా వరకు నేర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఆత్మీయతలు కూడా దేవుడు మనం నేర్పిస్తుంది. ఏంటంటే మీరు నా ఎంతకు వస్తే నేను మీకు రెండవదిగా నేర్పించేది ఏంటంటే నా బోధతో పాటుగా పరిశుద్ధత మీకు నేర్పిస్తాను. దేవుని వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రైట్? కీర్తన 119:6 అంటాడు, ఒకడు దేని వలన తన ప్రవక్తలను పరిశుద్ధపరచుకోగలడు? నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి కదా. దేవుని వాక్యం మనం వినుట ద్వారా మనం ఏమవుతామంటే పరిశుద్ధపరచబడతాం. రైట్? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దేవుని మాట వింటున్న మీరందరూ మనకి ఏమవుతారు? పరిశుద్ధపరచబడతారు. అయితే ఆ పరిశుద్ధత మనం ఏం చేసుకోవాలంటే నేర్చుకుంటూ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. పరిశుద్ధత మనం నేర్చుకోవటం బట్టి మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం. ఎప్పుడైతే పరిశుద్ధత అంటే కొత్తదనం, పరిశుద్ధత అంటే కొత్తది అని అర్థం, నూతనమైనది అని అర్థం. ఎప్పుడైతే మనం కొత్తదాన్ని ఆస్వాదిస్తామో పాతది ఏం కావాలి? బయటికి ఇంట్లో పాత సామాన్లు, పాత పేపర్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారన్న సమ్మెలన్న కొత్తవాడు వచ్చినప్పుడు ఎవడన్నా వాడికి వేసేసి ఏదో కొత్తది తీసుకుంటాం. మన జీవితంలో కూడా కొత్తదాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు వచ్చి ఒకప్పుడు అందరి ఇళ్ళలో ఇవి ఉన్నాయి. టీవీలు, డూమ్ టీవీలు ఉండేది. దానికి ఎన్ని నుంచి ఆడికి కావాలా, 2 మీటర్ల పొడుగు కావాలా, నేను ఒక టేబుల్ కానీ ఇప్పుడు వచ్చినాయి వాళ్ళకి తగిలించి టీవీలు. మారే ప్రతిదీ మారిపోతుంది. మన జీవితంలో మనం వెలుపటిని శుద్ధిని చేసుకోవటం మనం అందరం నేర్చుకున్న విషయమే. మనం ఏ రీతిగా పరిశుద్ధంగా మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అదే రీతిగా యేసు ప్రభువు కట్టాడు, మీ ఆత్మలను కూడా మిమ్మల్ని కూడా నా విషయంలో ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నేర్చుకునండి.
మీ ఆలోచనలు, మీ మాటలు, మీ తలంపులు, మీ నడవడిక, మీ ప్రవర్తన, మీ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండేటట్లు చూసుకోనండి. ఈ పరిశుద్ధతను నువ్వు చూసుకుంటే దేవుడు నిన్ను చూసుకుంటాడు. రైట్? యేషూపు తన పరిశుద్ధతను కాపాడుకున్నట్లు మాత్రం చూశాడు. ఎదుర్కొన్నటువంటి యువరాజు భార్యను చూడలేదు. రాజు భార్య బాగా అందగత్తిగా ఉంది, ఆమె బంగారం అలంకరించుకుని ఉంది, మంచి మంచి సెంట్లు కొట్టి ఉంది, మంచి మంచి రూపవతి అయింది. కానీ ఆ అందానికి కానీ ఆ రూపానికి కానీ ఆకర్షించవల్ల తనలో ఉన్న పరిశుద్ధతను చేసి కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తన్నే చూసుకుంటున్నాడు. తద్వారా దేవుని చేత భద్రపరచబడ్డాడు. ఈ లోకంలో అపవిత్రత ఉంది, పాపం ఉంది, దోషం ఉంది. పాపం చేయక బ్రతుకు నరిడెవడంటే ఎవడో లేడు. కానీ అలా అని చెప్పి అందరూ పాపం చేయమని కాదు. పాపమును అసహించుకొని, పాపమును ద్వేషించి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రేమించి, యేసుప్రభు రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ నిరపరాధులుగా నిలిచేటట్లుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధత నేర్చుకుని పరిశుద్ధులుగా ప్రభు మనం నిలబెట్టింది కాక. ఆ పరిశుద్ధి ఎలా వస్తుందని నేను ఎంత వివరించి చెప్పలేదు. కానీ ఒకటే, దేవుని వాక్యముని ఎల్లప్పుడూ వినుట ద్వారా మన జీవితాల పరిశుద్ధత వస్తుంది. చివరిగా మూడవదిగా ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి అమ్మా. ఆయనకు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మూడవదిగా అంటాడు విధేయత నేర్చుకో. 3 విషయాలు నేను చెప్తూ వచ్చా. మీకు ఎంతమంది గుర్తు నాకైతే తెలియదు. కానీ యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఒక పిలిచాడు. అంటే పిలుచుకున్నాడు అందరూ, నా పిల్లలారా నా ఎద్దుకు రండి. ఎందుకయ్యా అంటే నేను మంచివాడు. మంచివాడు ఎప్పుడు మంచి విషయాలే చెప్తాడు. ఆగిపోతాడు పిలిస్తే దేనికి పిలుస్తాడు? నేను పిలుస్తాను, నేను దానికే పిలుస్తాను. తిరిగిపోతాడు పిలిస్తే తిరగడానికే పిలుస్తాడు. కానీ యేసు ప్రభు ఎక్కటాడు? మంచివాడు. ఆయన మనం పిలిచాడు. ఎందుకయ్యా నీ దగ్గర కంటే నేను చాలా మంచివాడిని, చాలా మంచి స్వభావం కలిగిన వాడిని, నా దగ్గర ఏమన్నా నేర్చుకుంటావా అని అంటే నేర్చుకుంటానని చెప్పిన వాళ్ళే మనందరం ఇక్కడ కూర్చుంది కదా. మనం ఆయన నేర్చుకోవటానికి అది ఎక్కడికొచ్చింది. లేకుంటే మనం కూడా నేర్చుకుని చాలా ఉండి ఎక్కువైతే బయటికి పోతే అవన్నీ కాదు. ఆయన మాటలు వినడానికి వచ్చాం. ఆయన మాటలు వినడానికి వచ్చిన నీతో నాతో దేవుడు చెప్తున్నది, నా బోధన మీరు నేర్చుకోనండి. దేవుని బోధన నేర్చుకోనండి మొట్టమొదటిగా. అప్పుడు తప్పుడు సిద్ధాంతాలకు మీరు దూరంగా ఉంటారు. రెండవదిగా పరిశుద్ధతను నేర్చుకోనండి. అప్పుడు మీలో ఉన్న ప్రాచీన స్వభావం, పాత స్వభావాలన్నీ కూడా తొలగిపోతాయి, దేవునికి ఇష్టలుగా అవుతారు. మూడవదిగా ఏమంటున్నాడు? విధేయత నేర్చుకో. ఏం నేర్చుకోవాలంటే దేవునికి విధేయత నేర్చుకోవాలి. ఇది ఎవరి దగ్గర నేర్చుకోగలుగుతాం? ఎవరిని చూసి నేర్చుకోగలుగుతాం? ఇప్పుడుండే చిన్నపిల్లలను కూడా చూసి కూడా విధేయత నేర్చుకోలేము మనం. నేర్చుకునే కావద్దా? వాడు కూడా విధేయత చూపించాడు తల్లిదండ్రులకి. ఇప్పుడు ఎవరు నేర్చుకోవాలి? ఎవరు చూసి నేర్చుకోవాలి ఈ విధేయత? మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణి చూసి మనం విధేయత నేర్చుకోవాలి. మన తండ్రి ఆయన విధేయత కలిగిన వాడై తను తాను చూపించి మనకు మాదిరి ఉంచిపోయాడు. యేసు ప్రభు ఏ రీతిగా ఎంత మాదిరీత ఉంచాడో, ఎంత విధేయత చూపించాడో, ఈరోజు మనం కూడా అన్ని విషయాల్లో అంత విధేయత చూపించి దేవునికి విధేయత చూపించగలరు. దేవునికి మనం విధేయత చూపిస్తే దేవుడు మన జీవితంలో ఫలాన్ని అనుగ్రహించే శక్తి కలిగి ఉన్నాడు. ఆమె మోకాళ్ళ మీదకి వస్తారు. మోకాళ్ళ మీదకి వచ్చి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఈ 3 విషయాలు నువ్వు నేర్చుకొని ఈ స్థలంలో నుంచి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి నేర్చుకోకుండా నువ్వు ఇన్ని దినాలు ఏం నేర్చుకున్నావో దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను క్షమించను గాక, నిన్ను మన్నించను గాక. నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన బిడ్డగా నువ్వు ఉండాలని నీ మీద నీ దృష్టిని, దేవుని దృష్టి నిలిపి నీతో మాట్లాడారు. నా యొద్దకు వచ్చి నేర్చుకుంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చాం. వచ్చే మనతో ఆయన మాట్లాడారు. ఆయన బోధన మనం నేర్చుకుంటాం. ఏం వింటున్నాం? ఏదైతే వింటున్నామో దాన్ని నేర్చుకుంటున్నామా? నేర్చుకున్న దాని ప్రకారం అవలంబిస్తున్నామా? ఏ చెవులతో అయితే వింటున్నామో అది జీవితంలో మన కాళ్ళు నడవడికలు, కాళ్ళు మార్గం నడవాలి. ఆత్మ చెబుతున్న మాట సంఘములతో చేయగలిగిన మాట వినుగా కంటే వాక్యం. నీ జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటూనే ఉన్నాను.
దేవుని బోధలో నడుస్తున్నావా? ఎవరి బోధలో నడుస్తున్నావు? ఎవరి ఉపదేశంలో నడుస్తున్నావు? లోకంలో అపవాది బోధలో నడుస్తున్నావు. నీకు బోధించిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అపవాది కూడా బోధిస్తారు. సాతాను నీతి దూత వేషం వేసుకుని వాడు కూడా బోధిస్తూ ఉంటాడు. మోసపోకడి, దేవుడు విక్రయించబడ్డాడు. ఈ మొదలుకొని దేవుని బోధనను నేర్చుకోవటానికి నీ మనసుని